సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. గిరిబాబు గారు చాలామంది కొన్ని ఫైనాన్షియల్ మ్యాటర్స్ని, కొన్ని ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ని ఇన్వెస్ట్మెంట్స్లా ఫీల్ అవుతుంటారంట. అవును. కానీ అవి నిజంగా ఇన్వెస్ట్మెంట్స్ కాదంట. Yes. వాటి వల్ల వెల్త్ డెస్ట్రాయ్ అవుతుందంట. ఏంటి అసలు ఆ వెల్త్ డెస్ట్రాయింగ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి? యాక్చువల్గా మనము చాలా మంది మాట్లాడుతూ ఉంటాం, నాకు వస్తుంటారు కదా, మీరు శాలరీ ఎంత, మీ ఎక్స్పెండిచర్ ఏంటి, మీ యొక్క ప్రొఫైల్ ఏంటి, ఫైనాన్షియల్ ప్రొఫైల్ అంటే ఫస్ట్ వాళ్ళు ఒక చిట్టా తీసి నాకు వచ్చే శాలరీలో ఇంత పలానా ఇన్వెస్ట్మెంట్, ఇది పలానా ఇన్వెస్ట్మెంట్, ఇది పలానా ఇన్వెస్ట్మెంట్ అని చెప్తూ ఉంటారు. సో అవి ఎంత రిటర్న్ జనరేట్ చేస్తాయి, మీ పర్పస్కి సర్వ్ అవుతాయా అని కనుక చెక్ చేస్తే డిజాస్టర్ ఉంటాయి. అంటే వీటి ఏమవుతుంటే ఇన్వెస్ట్మెంట్స్ లాగా కనిపించే సూడో ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పొచ్చు. అవి సూడో ఇన్వెస్ట్మెంట్స్. ఎస్, అలా కనిపిస్తే ఇన్వెస్ట్మెంట్స్ కావు. దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్, మనము ఇన్సూరెన్స్ అనగానే అది మన కుటుంబానికి ఒక ఆర్థిక భద్రత అండా ఇచ్చేలాగా ఉండాలి. కానీ మన వాళ్ళు చేసే ఇన్సూరెన్స్ ఎలా ఉంటాయి? అవి 10 లక్షల కవరేజు. వాళ్ళు ఏం చెప్తారు? కవరేజ్ చెప్పరు. నేను సంవత్సరానికి 1,00,000 రూపాయలు కడుతున్నా, సంవత్సరానికి 50,000 కడుతున్నా, సంవత్సరం 75,000 కడుతున్నా, నాకు పలానా సంవత్సరంలో ఇంత వస్తాయి, లేదా మా పిల్లలకు ఒక పిల్లల పాలసీ తీసుకున్నాను, మా పిల్లలకి చదువుకు ఇంత వస్తాయి, మనీ బ్యాక్ పాలసీ, మా పిల్లోడు 15 సంవత్సరాలు వచ్చేసరికి ఎంత వస్తాయి, ఇవి చెప్తూ ఉంటారు. నెంబర్లు ఎప్పుడు 15 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత వచ్చే నెంబర్లు. దీనికి నేనేం చేస్తున్నా, ఇప్పుడు 75,000 కడుతున్నా, 1,00,000 రూపాయలు కడుతున్నా, 2,00,000 ఇలా చెప్తూ ఉంటారు. నిజంగా మీరు కనుక వాటిలో ఉండే ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే మీకు గట్టిగా ఏ పాలసీలో కూడా 5-6% మించి రాదు. యాక్చువల్గా నా దృష్టిలో ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక పర్పస్ఫుల్గా ఉండాలి. అంటే ఏంటది? మీ పర్పస్ సర్వ్ చేయాలి, మీ పర్పస్ని గైడ్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి మనం చదువుకున్నప్పుడు నాకైతే మొత్తం KG to PG 10,000 అయిపోయింది. కానీ ఇప్పుడు మా అబ్బాయికి సంవత్సరానికి 2-3 లక్షలు అవుతుంది. మినిమం అవుతుంది. ఒక ఇంటర్ చదువుతున్నాడు, వాడికి 2 లక్షలు కడుతున్నాను. ఒక అబ్బాయి 6th క్లాస్ చదువుతున్నాడు, వాడికి సంవత్సరానికి 1,00,000 రూపాయలు కడుతున్నాను సంవత్సరానికి. కానీ అది చాలా తక్కువ, పెద్ద ఎక్కువేం కాదు ఇది చెప్పాలంటే. రోజుల్లో 3 lakhs 4 lakhs పర్ ఇయర్ కూడా ఉన్నాయి. ఇది ఇప్పుడు రేపు పొద్దున ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్కి వెళ్తే ఇంకా ఎక్కువైపోతుంది కదా. మరి ఇప్పుడు నేను సంవత్సరానికి 75,000 కడుతున్నాను, నాకు 16 ఏట మా అబ్బాయికి ఇంత వస్తుంది, 20 ఏట ఇంత వస్తుంది అని చెప్తే, మీ 20 ఏళ్ళ తర్వాత మీ అబ్బాయి ఏం చదువుతాడు, వాళ్ళకి ఈ డబ్బులు ఎలా సరిపోతాయి? అది కనీసం కూడా ఆలోచన చేయరు. ఇది కనీసం ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తుందా? బీట్ చేయదా? మా అబ్బాయి 16 ఏట ఈ డబ్బులు వచ్చినప్పుడు వాడు కనీసం ఒక డాక్టర్ చదవాలి అంటే ఇవాళ ఎక్స్పెండిచర్ ఎంత, దానికి ఇన్ఫ్లేషన్ యాడ్ చేసి అప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత, అప్పుడు మనం చేయగలమా? లేదా ఇంజనీరింగ్ చదివితే ఎంత అవుతుంది? ఇవి కనీసం లెక్క లేకుండా నేను 75,000 కడుతున్నా అంటే మన కెపాసిటీ 75,000 ఇప్పుడు కట్టేది. కానీ 75,000 రూపాయలు కడుతూ ఉంటే మొత్తం నేను ఎంత కడుతున్నాను? జనరల్ 1,00,000 రూపాయలు ఉంటుంది జనరల్గా. ఒక 15 ఏళ్ళలో 15 లక్షలు కడతా. ఆ 15 లక్షలు కడితే నాకు 35 వస్తాయి, 40 వస్తాయి అని చెప్తారు. 15 సంవత్సరాలు 40 లక్షల విలువ ఎంత? కానీ మీరు కట్టే తక్కువ అమౌంట్ ఏం కాదు. నెలకు సంవత్సరానికి 1 lakh అంటే 15 lakhs మీరే కడుతున్నారు. కనుక 15 yearsలో కనీసం మీ యొక్క CAGR 12% అబోవ్ ఉంటే మనకు కనీసం ఒక 80 లక్షలు 90 లక్షలు అలా వస్తే అప్పుడు మనకు ఒక పర్పస్ఫుల్గా యూజ్ అవుతుంది. అవి పక్కన పెట్టి ఈ ఇన్సూరెన్స్ పాలసీస్ సెల్ చేసే ఏజెంట్స్ ఏం చెప్తూ ఉంటారంటే, మీకు 20 ఏట ఎంత వస్తుంది, 16 అంటే వాళ్ళకు ఇన్సూరెన్స్ పాలసీ వరకు రెండే తెలుసు, ఎప్పుడు కట్టాలి, ఎంత కట్టాలి, ఎంత వస్తుంది. మూడే, కిత్నా దియా కిత్నా మిలా, KDKM అంటారు దీన్ని. అంటే ఎంత ఇస్తున్నా ఎంత వస్తుంది. ఇక్కడ అబ్సల్యూట్ టర్మ్స్ తీసుకుంటారు వాళ్ళు. అబ్సల్యూట్ టర్మ్స్ అంటే ఎక్స్ అమౌంట్ పెడుతున్నా ఎక్స్ప్రెస్ అమౌంట్ ఎంత వస్తుంది తప్ప, దానికి వచ్చే యాన్యువల్ రిటర్న్ ఎంత, CAGR ఎంత, ఇవన్నీ పక్కన పెట్టి నాకు ఉపయోగపడుతుందా లేదా, సరిపోతుందా లేదా, ఉపయోగపడడం కంటే కూడా సరిపోతుందా లేదా ఇంపార్టెంట్. మీకు ఒక పాలసీ ఉంటుంది, అందులో మీకు 8% గ్యారంటీడ్ ఇంట్రెస్ట్ రేట్ లాగా చెప్తూ ఉంటారు. అది మన పేర్లు వద్దు, 8% చెప్తూ ఉంటారు. నిజంగా ఎంత డిజాస్టర్ అంటే, అది 1,00,000 రూపాయలు ఇవాళ కడితే 16th year నుంచి మళ్ళీ మీకు 1,00,000 రూపాయలు ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటుంది. ఇదంతా సమ్మేష్యూడ్ మీద 8% చూపిస్తూ ఉంటారు. మీరు కట్టే 1,00,000 రూపాయలకు వచ్చే సమ్మేష్యూడ్ ఎంత, దాని మీద 8% మీకు వచ్చేది 16th yearలో. ఇవాళ నేను 1,00,000 రూపాయలు కట్టగలిగాను అంటే నాకు 16th yearలో 1,00,000 రూపాయలు వస్తే ఏం సరిపోతుంది? ఇవాళ కెపాసిటీ డిస్పోజబుల్ ఇన్కమ్ ఈజ్ 1 lakh, బికాజ్ నాకు వచ్చే ఇన్కమ్లో నుంచి ఇది నేను డిస్పోజ్ చేస్తున్నాను ఇన్వెస్ట్మెంట్గా. కానీ నాకు 16th yearలో తర్వాత 1,00,000 వస్తే ఏం సరిపోతుంది? కనీసం ఒక 16th yearలో మినిమం ఇవాళ 1,00,000 కడితే ఒక 5 times మినిమం రావాలి. మీకు మ్యూచువల్ ఫండ్స్లో చాలా SWP ప్లాన్స్ చెప్తూ ఉంటారు. అవన్నిట్లో కూడా 15th year ఇవాళ మీరు కట్టేదానికి 8 times 10 times వచ్చేలాగా క్యాలిక్యులేట్ చేస్తారు. ఇవన్నీ ఎట్ ద రేట్ ఆఫ్ 10-12% తీసుకుంటారు. అప్పుడు ఎంత హ్యాపీగా ఉంటే సరిపోతుంది కదా అది. అలా కాకుండా మీరు ఇవాళ 1,00,000 కట్టి 16 ఏట కూడా ఎవ్రీ ఇయర్ 1,00,000 వస్తే అసలు ఏ పర్పస్ సరిపోతుంది అది? అలా చూసుకోవాలి. రెండోది, చిల్డ్రన్ పాలసీస్ తీసుకుంటూ ఉంటారు.
చిల్డ్రన్ మ్యారేజ్ పాలసీస్ తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే ప్రతి చిల్డ్రన్ పాలసీలో కూడా గ్యారంటీ అని చెప్పేసి ఒక పదం ఉంటుంది. మీరు కనుక ఏమైనా జరిగితే మిమ్మల్ని మేము ఇన్సూర్ చేస్తాము, ఇన్సూర్ చేసి మెచ్యూరిటీ వరకు మీరు కట్టే ప్రీమియమ్స్ కట్టక్కర్లేదు, మీ బాబుకి కావాల్సిన మెచ్యూరిటీ మేమంతా ఇస్తాము మీరు లేకపోతే. మరి నేను ఉంటే ఒకవేళ అప్పుడు ఏం చేస్తారు, దానికి వాళ్ళు సమ్ తో పాటు కొంత బోనస్ లాగా ఇస్తుంటారు. మళ్ళీ మీరు క్యాలిక్యులేట్ చేయండి, CAGR 5% కూడా పెంచదు. ఎందుకు అంటే చిల్డ్రన్ పాలసీస్ ఇంకొక పెద్ద డిజాస్టర్ ఏంటంటే మీకు లేకపోతే కూడా మేము ప్రీమియం కడతాం కాబట్టి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి ఇందులో. ఎక్స్ట్రా ఛార్జెస్ వల్ల ఆ రిటర్న్స్ అన్నీ తినేస్తూ ఉంటుంది. సో ఆ చిల్డ్రన్ పాలసీ పేరుకే కానీ నిజంగా చిల్డ్రన్కి ఉపయోగపడుద్దా అంటే 22వ ఏట 23వ ఏట డిజైన్ చేస్తారు అవి. అప్పటికి ఎడ్యుకేషన్ అంతా అయిపోతుంది. చూడండి మనీ బ్యాక్ పాలసీస్, చిల్డ్రన్ మనీ బ్యాక్ పాలసీ అని అలాగే ఉంటాయి అవన్నీ. ఇదొకటి. తర్వాత చాలామంది చిట్స్ వేస్తూ ఉంటారు. ఆ చిట్స్ వచ్చేసి మనం ఒక చెట్టు పెట్టి పెరగగానే కట్టేయడం, మళ్ళీ చెట్టు పెట్టి 20 నెలల తర్వాత పెరుగుద్ది కొట్టేయడం. అంటే చెట్టు పెట్టి 20 నెలల తర్వాత కొట్టేస్తే ప్రతిసారి కొత్త చెట్టు పెడుతూ ఉండాలి. అది ఎక్కడ పెరిగి ఫలాలు ఇస్తుంది మనకు? చిట్ అనేది షార్ట్ టర్మ్ కోసమే తప్ప లాంగ్ టర్మ్ కోసం అసలు వెల్త్ క్రియేట్ చేసుకోవడం కాదు. కానీ 99% ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే మా మామ ఊర్లో చిట్టేస్తున్నాను, మా నాన్నగారు చిట్టేస్తూ ఉంటారు, డబ్బులు పంపిస్తూ ఇవే చెప్తూ ఉంటారు. కానీ అక్కడ ఎక్కడ కూడా ఒక వెల్త్ క్రియేషన్ అయ్యి ఒక పెద్ద అమౌంట్ జనరేటే కాదు. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది ఇట్స్ 8th వండర్ ఆఫ్ వరల్డ్. అది ఆ 8th వండర్ ఆఫ్ వరల్డ్ని మనం ఎంజాయ్ చేయాలి అంటే యూ హ్యావ్ టు బీ స్టే ఇన్వెస్టెడ్, కీప్ ఇన్వెస్టెడ్. అది ఉండదు అందులో. కానీ చిట్టీలు మాత్రం ఎట్లా కడతారంటే వచ్చే శాలరీలో చిట్టీలు కట్టేసి అసలు కాళ్ళు ఎగరేస్తుంటారు, నేను ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా అని. ఏమొస్తుంది, ఎంత వస్తుంది, దాంట్లో CAGR ఎంత, నాకు ఏ పర్పస్ ఉపయోగపడుతుంది, ఈ నేను చేసే ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక మహావృక్షం లాగా గ్రో అవుతుందా, నా రిటైర్మెంట్ ప్లానింగ్ వస్తుందా, ఏవి ఉండవు. తర్వాత ఇంకొక డిజాస్టర్ థింగ్, ప్లాట్స్ కొంటారు చాలామంది. ఎలా? నేను కొనకపోతే పక్కోళ్ళతోటి ప్రెజర్, నాకు ఇంట్లో ప్రెజర్, కొనాలి. ఎలా కొనాలి? నా దగ్గర ఉండే 5 లక్షలు, నేను కొనే ప్లాట్ వచ్చేసి 50 లక్షలు, మిగతా డబ్బులన్నీ లోన్ తీసుకొని కొంటాను నేను. ఆ లోన్ తీసుకొని కొని నేను 5 సంవత్సరాల నుంచి లోన్ కడతా ఉంటాడు. నువ్వు ఎంత కొన్నావంటే 50 లక్షలు కొన్నా, ఇవాళ ఎంత ఉంది అంటే 60-70 లక్షలు ఉంది అంటారు. కానీ మీరు 45 లక్షలు లోన్తో కొన్నారు కదా, దాన్ని కట్టే EMI ఎంత, EMI ప్లస్ ప్రిన్సిపల్ కలిపి మీరు కట్టే టోటల్ కాస్ట్ ఎంత? డెఫినెట్లీ 10 సంవత్సరాల వరకు పర్సనల్ కడితే డబుల్ కంటే ఎక్కువ కడతాం. అంటే 50 లక్షలు పెట్టి కొన్నది లోన్ పూర్తయ్యేప్పటికీ మన ప్రిన్సిపల్ 40 లక్షలు, ఇంకొక లోన్లో వడ్డీ కట్టిన ఇంకో 30 లక్షలు కడతాం. ఓవరాల్గా ఒక 90 లక్షలు అవుతుంది మన కాస్ట్ ఆఫ్ అక్విజిషన్. వాల్యూ ఎంత ఉంది అంటే ఆ రోజుకి 70 లక్షలు కూడా ఉండదు. అంటే 70 లక్షల విలువ ఉన్న ప్లాట్ని 90 పెట్టి కొన్నట్టు మనం. ఎవరిని అడిగినా సరే మీరు ప్లాట్ ఎంత కొన్నారు అంటే కొన్న ప్రైస్ చెప్తారు. ఎలా కొన్నారు అంటే లోన్ 90%, 10% నా డబ్బులు. సరే ఇవాళ ఎంత ఉంది వాల్యూ అంటే నేను 50 పెట్టి కొన్నాను, ఇప్పుడు 60 అంటారు. కానీ మీరు నిజంగా 50 పెట్టి కొన్నారా లెక్కేయండి అని అడుగుతాను నేను. అప్పుడు గుర్తొచ్చా, లోన్ కదా, లోన్ కడితే EMI కడుతున్నా కదా, మొత్తం కలిపి నా కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ 90 లక్షలు ఉంటుంది. మరి మీరు 90 లక్షలు అమ్మితే రిటర్న్ వచ్చినట్ట? రాదు కదా. ఇట్ షుడ్ బి సోల్డ్ మోర్ దెన్ 1 crore. అప్పుడు కానీ డబల్ కంటే ఎక్కువ అమ్మితేనే మీకు ఎంతో కొంత వచ్చినట్టు. అసలు లోన్తో కొనుక్కోవడం అంత డిజాస్టర్ ఇంకోటి లేదు. ప్లాట్లు ఉంటే సొంత డబ్బులతో కొనుక్కోవాలి, వెయిట్ చేయాలి, ఆ పాటికి అది పెరిగితే డబ్బులు ఇస్తుంది. లేదా మీరున్న 100 రూపాయల వస్తువుని 200 పెట్టి కొన్నట్టు. ఇది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా కనిపించే ఒక డిజాస్టర్. ఇది కూడా ఇన్సూరెన్స్ పాలసీలు, లోన్తో కొనే ప్లాట్లు, తర్వాత చిట్టీలు, తర్వాత నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను అని చెప్పేసి ఇప్పుడు యూలిప్ బదులు ట్రూలిప్ ఇంకోటి వచ్చింది, టర్మ్ ప్లస్ యూలిప్ అని చెప్పేసి. ఇది ఇంకా డిజాస్టర్. అయితే అక్కడ మనం కట్టే కవరేజ్ 1 crore ఉంటుంది, కానీ కట్టే ప్రీమియం ఎంత? దగ్గర 1,70,000-2 లక్షలు ఉంటుంది అందులో. ట్రూలిప్ అని చెప్పేసి టర్మ్ ప్లస్ యూలిప్. ఇది అంటే మన నార్మల్ యూలిప్కి అయితేనేమో 1,00,000 కడితే 10 రెట్లు 10 lakhs కవరేజ్ ఇస్తుంది. దీంట్లో వచ్చేసి 1 crore కవరేజ్ వస్తుంది, కానీ నేను కట్టేది మాత్రం 2 లక్షలు అలా ఉంటుంది, 1,50,000-2 లక్షలు ఉంటుంది. ఎందుకు అంటే రిమైనింగ్ అమౌంట్ మార్కెట్లోకి వెళ్తుంది అని. నిజంగా మీకు వచ్చే రిటర్న్ తీసుకుంటే వర్స్ట్ రిటర్న్స్ ఉంటాయి. దాని బదులు మీరు డివైడ్ చేయండి ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్ అని. ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కోసం ఒక 30,000-40,000లో 1 crore 2 crore తీసుకొని రిమైనింగ్ MFలో చేయండి. ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఇన్సూరెన్స్ 2 డివైడ్ చేయండి. యూ కెన్ క్రియేట్ ఎ ట్రెమండస్ వెల్త్. సేమ్ 25 yearsలో చనిపోతే 2 కోట్లు, ఇక్కడ మనం పెట్టే ఈ అడిషనల్ డిఫరెన్స్ అమౌంట్ ఉందో అది మోర్ దెన్ 2 crores వెల్త్ క్రియేట్ అవుతుంది. బట్ ట్రూలిప్లో రాదు అది, ఎందుకంటే ఛార్జెస్ తినేస్తూ ఉంటాయి బికాస్ ఆఫ్ కవరేజ్ వల్ల. ఏజ్ పెరిగిన కొద్దీ కవరేజ్ పోతూ ఉంటుంది, అండ్ పాలసీ అడ్మిట్ ఛార్జెస్, మోటార్ ఛార్జెస్ ఇవన్నీ పోతానే ఉంటాయి. సో పోయిన తర్వాత చివరికి మిగిలేది మనం ఎక్స్ట్రా కట్టేసి ఉంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఏజెన్సీ చేసే మార్కెటింగ్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో అలా ఇన్వెస్ట్మెంట్ లాగా కనిపించే సూడో ఇన్వెస్ట్మెంట్స్. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే దాంట్లో బేసిక్ థింగ్ ఒకటే, నేను ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తున్నా లేదా, ఇన్ఫ్లేషన్ బీట్ రిటర్న్స్ వస్తున్నాయి లేవా. అంటే ఎంత? ఇన్ఫ్లేషన్ 6, నా రిటర్న్స్ ఎక్స్ట్రా 12% రావాలి. ఇది బేసిక్ థంబ్ రూల్. నెంబర్ 2, నా పర్పస్కి ఉపయోగపడుతుందా లేదా, నా గోల్ రీచ్ అవుతానా లేదా. పిల్లల ఎడ్యుకేషన్ అయితే అప్పుడు కాస్ట్ ఎంత, సరిపోతుందా లేదా. రిటైర్మెంట్ ఇవాళ నా ఎక్స్పెన్సివ్ ఎంత, అప్పుడు నా రిక్వైర్మెంట్ ఎంత, సరిపోతుందా లేదా. ఇలా క్యాలిక్యులేట్ చేస్తేనే ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. రైట్ సార్. సో మొత్తానికి కొంతమంది
ఇన్వెస్ట్మెంట్ కాని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ అవే ఇన్వెస్ట్మెంట్స్ గా ఫీల్ ఫీల్ అవుతుంటారు. అవుతుంటారు. ఇప్పుడు నేను నా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ చాలా మందికి చెప్తూ ఉంటే ఒక్కరివి కూడా వాళ్ళ యొక్క ఫార్ములా ప్రకారం మ్యాచ్ అవ్వదు. సో వాళ్ళకే చెప్తాను నేను, ఇంత పెట్టారు ఇంత వస్తుంది, మరి రిటర్న్ ఎంత క్యాలిక్యులేట్ చేయండి. మీరు ఒక క్యాలిక్యులేటర్స్ చాలా దొరుకుతాయి గూగుల్లో, ఒక క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి చెక్ చేయండి. నేను చెప్పడం కాదు, అర్థమవుతుంది, చాలా మందికి అర్థమవుతుంది. అర్థమయ్యి వాటిని బోల్డ్ మంది సరెండర్ చేస్తూ ఉంటారు. బోల్డ్ చేసి అట్లా నేను ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం. అడ్వైస్ చేయడమే కాదు, ప్రాపర్ అడ్వైస్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే అందరికి హెల్ప్ చేస్తూ ఉంటాం మేము. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి.